ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను బెదిరింపులకు గురిచేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో టిడ్కో లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఓ మహిళకు పట్టా ఇస్తున్న సమయంలో బెదిరింపులకు పాల్పడ్డారు. జగనన్న గుర్తు జ్ఞాపకం ఉందా, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, ఓటు వేయకపోతే ఇచ్చిన ఇళ్లు తిరిగి వెనక్కి తీసుకుంటామంటూ బెదిరించారు. దీంతో అక్కడున్న వైసీపీ నేతలు అవాక్కయ్యారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి బహిరంగంగా బెదిరింపులకు పాల్పడడంపై వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం బెదిరింపులపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. సుమిత్ర, వైసీపీ నేతలు ప్రజాప్రతినిధులు నేరుగా ఓటర్లని బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితులు తీవ్ర విమర్శలకి తావిస్తున్నాయి. ప్రధానంగా చూస్తే ఈ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టిడ్కో ఇళ్లకు సంబంధించిన పత్రాలని లబ్ధిదారులకు అందజేశారు. ఆ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొనడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమానికి మరో 2 మంత్రులు కూడా వస్తారని చెప్పారు. కానీ వాళ్ళు ఎవరు కూడా హాజరు కాలేదు. రోజాతో పాటు మరొక మంత్రి హాజరు కావాల్సి ఉంటే వాళ్ళు కూడా హాజరు కాలేదు. డిప్యూటీ సీఎం ఆ పత్రాలు అందజేసే సమయంలో మీరందరూ జగనన్నగా గుర్తు, ఎన్నికల గుర్తు మీకు గుర్తుందా లేదా, ఫ్యాన్ గుర్తు, రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే మీరందరూ ఓటేయాలి, లేదు అంటే మళ్ళా అధికారంలోకి మేమే వస్తాం, వచ్చినప్పుడు ఇల్లు లాగేసుకుంటామంటూ వాళ్ళని బెదిరించడం జరిగింది. దీనిపైన అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ బహిరంగంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నారాయణ స్వామి ఇంతగా బెదిరింపులకు పాల్పడుతున్నారు ఏమిటంటూ వాళ్ళంతా కూడా చర్చించుకోవడం జరిగింది. మరోవైపు యాక్చువల్ గా అంటే జగన్ ప్రభుత్వం నేరుగా మంచి పనులు చేసి ప్రజల్లో ఓట్లు వచ్చే పరిస్థితి లేకపోవడం, రోజు రోజుకి వ్యతిరేకత పెరిగిపోతూ ఉండడంతో రకరకాల మార్గాల్లో, దొంగ మార్గాల్లో ఓట్లు సంపాదించాలని కుట్రలు కొనసాగుతున్నాయి. ఆ క్రమంలోనే ఇప్పటికే వాలంటీర్ల చేత ఇంటింటికి కూడా, అంటే ఒక్కొక్క 50 ఏళ్లకి ఒక వాలంటీర్ ఉంటే ఇళ్లకు వెళ్లి ఓట్లు మీరన్నీ కూడా వైసీపీకి వేయాలి, రాబోయేది వైసీపీ ప్రభుత్వం, లేదంటే ఏ ఒక్క పథకం కూడా మీకు అందదు అంటూ ఇప్పటికే వాలంటీర్లు తీవ్ర స్థాయిలో హెచ్చరించడం, బెదిరింపులు కొనసాగుతున్నాయి. అలాంటి నేపథ్యంలో ఈ రోజు నేరుగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆయనే ఓటర్లనే బహిరంగంగా అందరి ముందు ఈ విధంగా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి, లేదంటే ఇల్లు లాగేసుకుంటాం అనడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇవన్నీ కూడా అప్రజాస్వామిక విధానాలు, అప్రజాస్వామిక చర్యలు అని చెప్పి ప్రజాస్వామ్య వాదులు చెప్పుకొస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పోకడలు చూడలేదని, ప్రభుత్వం అన్నాక ఎన్నెన్నో పథకాలు అందజేస్తూ ఉంటుంది, ఆ పథకాలు అందిన వాళ్ళు అందరూ కూడా ఓట్లేయాలనే రూల్ ఉందా అని చెప్పి ప్రజాస్వామ్య వాదులు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు చూస్తే రాబోయే ఎన్నికల్లో ఏదో ఒకలాగా ఇప్పటికే వైసీపీ చెబుతూ ఉంది 175 సీట్లు సంపాదిస్తామని. ఇలాగే ఓటర్లని తీవ్ర స్థాయిలో బెదిరింపులకి పాల్పడి ఓట్లు వేయించుకుంటారా? ఆ ఓటర్ల జాబితాలో కూడా పెద్ద ఎత్తున ఒక కాన్స్టిట్యూన్సీ సంబంధించి 20,000 నుంచి 25,000 వరకు దొంగ ఓట్లు చేర్చుకోవటం, ఎవరైనా ప్రతిపక్ష పార్టీలో ఓటర్లు ఉంటే వాళ్ళకి తీసేయడం జరిగింది. ఈ విధంగా అనేక కుట్రలు పన్ని ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ వెంకటగిరిలో జరిగినటువంటి ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం కూడా చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ మహేష్.